నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం గట్టిగా గర్జించండి మేమంతా సిద్ధమేనని పిలుపునిచ్చిన జగన్ చిన్నానను చంపారు నాపై బురద జల్లేందుకు నా చెల్లెళ్లను తెచ్చారు అంటూ ప్రొద్దుటూరు సభలో ప్రతిపక్షాలపై మండిపాటు ప్రజాగళం ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం పలమనేరు నగరి మదనపల్లిలో సభలు రోడ్ షోలు ప్రజా శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు అవినీతి సొమ్ముతో ఓటుకు 10,000 ఇచ్చి మోసం చేస్తారు జాగ్రత్త అంటూ చంద్రబాబు ప్రజలకు హితబోధ ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడిన పశ్చిమ నియోజకవర్గ సీటు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పశ్చిమ సీటు ఖరారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్లో పర్యటించిన విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా బోండా ఉమా పనికిరాడు అంటూ విమర్శలు మద్యం మత్తులో బీఆర్టీఎస్ రోడ్డులో బీభత్సం డబ్బు ఇవ్వలేదని స్నేహితుడిపై బీరు బాటిల్తో దాడి బాటిల్ పట్టుకొని నడి రోడ్డుపై వికృతంగా కేకలు మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం వెన్నుపోటు పొడవడం కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్ఆర్సీపీ పైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటి లేరని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఎందుకు చంపించారో వారితో ఇప్పుడెవరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు బంధువులని తేలిన ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో గోబెల్స్ ప్రచారంలో కుటుంబాలను చేల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు బుధవారం ఇడుపులపాయలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకొని తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు ఎల్లో మీడియా ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కుని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి నన్ను దెబ్బతీసేందుకే కుట్రలు చేస్తున్నారు ఇది కలియుగం కాక మరేమిటి ఎవరెన్ని కుట్రలు పనినా నేను మాత్రం ప్రజల పక్షమే ఆ దేవుడు ప్రజల్ని నమ్ముకున్నా ధర్మం న్యాయాన్ని నమ్ముకున్నా ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది వారిలా వంచిన చరిత్ర మనకు లేదు మేనిఫెస్టోలో 10% వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీతలుగా భావించి త్రికరణ శుద్ధిగా 99% వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది ఈ తేడాను ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా
నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరిని నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయం, వీటి రెండింటినీ నేను నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో. బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. మదనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే జగన్ ఓటు అడగాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ తన బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారని, చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాను రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేక నిందలు భరిస్తున్నట్లు వెల్లడించారు. దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇప్పటికీ సూపర్ 6 పథకాలు ప్రకటించానన్న చంద్రబాబు ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద చదివే ప్రతి పిల్లవాడి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అన్నదాతకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బాధుడు ఉండదన్న చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాలనే నినాదాన్ని ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లీడర్స్ పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం, మైన్స్ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు. కాంట్రాక్టులని పెద్దిరెడ్డి తీసుకుంటున్నారని, ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేరుగా ఇడుపులపాయకి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు? ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లి అడగతా ఉంది, సమాధానం చెప్పు జగనన్నా అని. నీకు ఓటే ఇద్దని చెల్లి చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో ఉత్కంఠను రగిలించిన పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు ఖరారు అయింది. పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి తీవ్ర పోటీ నెలకొంటూనే ఉంది. 3 పార్టీల పొత్తుల నేపథ్యంలో ఎట్టకేలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించడం జరిగింది. తెలుగుదేశం జనసేన పొత్తుల నేపథ్యంలో పశ్చిమ సీటును జనసేనకి కేటాయిస్తారన్న ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి అవకాశాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతూ వచ్చింది. అయితే గడిచిన 10 రోజుల నుంచి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించి అభ్యర్థి ఎంపిక కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ పరిస్థితిలో బీజేపీ తరపున పలువురి పేర్లు బలంగా వినిపించినప్పటికీ రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సుజనా చౌదరి
వైపే అధిష్టానం మొగ్గు చూపుతూ వచ్చింది. సుజనా చౌదరిని ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపుతారన్న వార్తలు వచ్చినప్పటికీ చివరకు ఆయనకు పశ్చిమ నియోజకవర్గం కేటాయించే విధంగా ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిస్థితిలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పశ్చిమ నియోజకవర్గం సీటుకు సంబంధించి సుజనా చౌదరి పేరును ఖరారు చేస్తూ అధిష్టానం బుధవారం జాబితాను విడుదల చేసింది. విద్యుత్ అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ఇతర ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాల్సిందిగా సీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరిపాలనా బాధ్యత అంతా సీఎస్ జవహర్ రెడ్డి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న నీటి సమస్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ తాజాగా విద్యుత్ సమస్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు నెలకొంటున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలి. వేసవిలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధన శాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవితో పాటు విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులపై నిర్దిష్ట కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాల్సిందిగా జవహర్ రెడ్డి సూచించారు. వ్యవసాయానికి కూడా 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా లోడ్ మానిటరింగ్ సెల్ ద్వారా నిరంతరం సరఫరాను పర్యవేక్షించాల్సిందిగా సూచనలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కథనాలపై 3 విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా జవహర్ రెడ్డి సూచించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్ జంక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నుంచి వచ్చిన ఆమెకు హనుమాన్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అభ్యర్థన మేరకు భువనేశ్వరి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యార్లగడ్డ దంపతులు భువనేశ్వరికి హారతులిచ్చారు. చంద్రబాబు నాయుడు సతీమణికి సంఘీభావం తెలిపేందుకు భారీగా శ్రేణులు, అభిమానులు, మహిళలు తరలివచ్చారు. దీంతో జంక్షన్ కూడలి స్తంభించింది. తొలుత 5 నిమిషాలే భువనేశ్వరి జంక్షన్లో ఆగుతారని నాయకులు చెప్పగా ఇక్కడకు వచ్చిన జనసందోహాన్ని చూసిన ఆమె దాదాపు అరగంటకు పైగా ఉత్సాహంగా ప్రసంగించారు. నిజం గెలిచేలా, రాష్ట్రం ప్రగతితో కళకళలాడేలా తీర్పు ఇవ్వాలని కోరారు. తర్వాత భారీ ర్యాలీగా బిళ్లన్నపల్లి తరలివెళ్లారు. గడిచిన 5 సంవత్సరాలుగా అభివృద్ధిలో విజయవాడ నగరం పరుగులు పెడుతోందని విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా బోండా ఉమా ఒక అరాచక శక్తిలా, రౌడీ, గూండాలా ప్రవర్తించేవాడన్నారు. ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా ఉమా పనికిరాడన్నారు. నగరంలోని గుణదల 1వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, కార్పొరేటర్ సునీతలు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందించారన్నారు. డివిజన్ పర్యటనలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తోందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో 1వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎంపీ కేశినేని నాని కేంద్రం నుండి అనేక నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై కేశినేని నానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. గతంలో నగర అభివృద్ధికి చంద్రబాబు సహకరించలేకపోయినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేశారన్నారు. సీఎం జగన్, కేశినేని నాని జోడీతో విజయవాడ నగర అభివృద్ధి శరవేగంగా వెళ్తుందన్నారు. కృష్ణలంక రిటర్నింగ్ వాల్ 500 కోట్లు పెట్టి సీఎం జగన్ ప్రభుత్వం నిర్మించారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు సిగ్గు వచ్చేలా సీఎం జగన్ పాలన సాగిందన్నారు. విజయవాడ నగరంలో 3 సీట్లు గెలుస్తామన్నారు. 1వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు, మరియు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు, మా కార్పొరేటర్ గారు సునీత గారు, అదేవిధంగా పెద్దలందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్తుంటే ప్రతి ఇంట్లో కూడా చాలా చిరునవ్వుతో మళ్ళీ మేము జగనానికి ఓటేస్తాం, ఆయన వస్తేనే మాకు బాగుంటుందని చెప్పని ప్రతి ఇంటి నుంచి ప్రతి అవ్వ కావచ్చు, ప్రతి తాత కావచ్చు, ప్రతి పిల్లలు కూడా జగన్మావయ్యకే మా ఇంట్లో ఓటేస్తామని పిల్లలు చెప్పడం కానీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అది జగనన్న పరిపాలన విధానం అని చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు అందించేటప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయ పార్టీలు చూడలేదు, అర్హత ఉంటే చాలు పథకాలు ఇస్తామని చెప్పిన విధంగా ముందుకెళ్ళబట్టే ఈరోజు
ఇంత చక్కటి స్పందన వస్తుంది. అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక అనేక రకాలుగా డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు కూడా సిగ్గొచ్చే విధంగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. ఎందుకంటే చంద్రబాబు బ్యారేజీకి అవతల పక్కే ఉంటాడు. ఆయన కిటికీ ఓపెన్ చేస్తే బ్యారేజీ కనబడుతుంటుంది. చిన్నపాటి గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ అప్పట్లో ఎప్పుడు చంద్రబాబు స్పందించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దాన్ని వాల్ కట్టడమే కాదు, ఒక అద్భుతమైన వ్యవహార ప్లేస్లాగా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం పూట కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ 2014-19లో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అరాచక వ్యక్తి పాలన సాగిందన్నారు. రౌడీ గూండా బ్లాక్ మెయిలర్ షాపు నుండి వసూలు చేసే వ్యక్తి బోండా ఉమా అని ఆరోపించారు. బోండా ఉమా ఒక వీధి రౌడీలా ప్రవర్తించేవాడన్నారు. బోండా ఉమా ప్రజాసేవకు పనికి వచ్చే వ్యక్తి కాదన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారన్నారు. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నేను కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఫ్లైఓవర్లు నిర్మాణానికి నిధులు మళ్లించామన్నారు. 25,000 మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తారన్నారు. చంద్రబాబు సన్నిహితులతోని 25,000 కిలోల గంజాయి తెప్పించారన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి చంద్రబాబు గ్లోబల్స్ ప్రచారం మొదలుపెట్టాడన్నారు. సీఎం జగన్ విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కంటున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంగతి మనకు తెలియదు కాదు. నిన్న అక్కడ కంటైనర్ పట్టుకుంటే సంధ్య ఆక్వా అనుకుంటా. అది చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు దానివ్వచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులనే 25,000 కిలోలు గంజాయి తెప్పించినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తులు ఆయన సన్నిహితులు. ప్లస్ అట్లాగే ఆయన కావాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని చెడగొడటానికి మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ నేనైతేనే అభివృద్ధి ఉంటుంది, ఇంకెవరైతే అభివృద్ధి ఉండదో, నేనైతేనే సంక్షేమం ఇస్తాను అని అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఇట్లా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి, ఒక మచ్చ తీసుకొచ్చి ఆయన ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఆనందాన్ని పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో దిట్ట. ఈ గ్లోబల్ ప్రచారంలో ఆయనకు ఉన్నటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఆయన బలమే సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు ఎవరో ఆ మీడియాలని సోషల్ మీడియాని నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేశాడో, ఏ రకంగా వైద్య వ్యవస్థ బాగుపరిచి అట్లాగే ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారో, ఈ వైద్యం విద్య అట్లా అనేక రకాలుగా ప్రజలకు సంతోషం ముఖ్యమనుకుని ఆయన పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బాధతో ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలా మళ్ళీ అని ఒక ఆతృతతో ఈ పిచ్చి ఆరోపణలని. పడవల ఏరియాకి మన ఎంపీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటన జరిగింది. పడవల రేవులో చిన్న సమస్య ఉంది, ఎలక్షన్ అవ్వగానే సారి తీరుస్తానని కూడా మాటిచ్చారు. ఇంకా ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమం అందుతుందా లేదా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది మన ఎంపీ గారు వెల్లంపల్లి గారు. ప్రతి ఇంటికి 4-5 పథకాలు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పి సార్ని వీళ్ళని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చూసుకోవాలి, ప్రజలందరూ ఆలోచింపజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య ఉంటే మనం ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటిది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్లను తీసుకొచ్చారు. ప్రతి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనం అందరూ ఆలోచించుకొని రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేదల పక్షపాతం అని చెప్పి మనం అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎంపీ కేశినేని వెల్లంపల్లి గారిని గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ మధ్య నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడలో శివాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అర్చకులపై దాడి చేయడం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చులకనగా చూడటమేనని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని తెదేపా ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. 5 ఏళ్లలో 139 దేవాలయాలపై దాడులు జరిగిన బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు. బ్రాహ్మణుల జోలికొస్తే తెదేపా గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో తెదేపా 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయకుమార్, డివిజన్ అధ్యక్షులు నాళం కోటేశ్వరరావు, కార్యదర్శి రవిబాబు, కె రాధాకృష్ణ, బడేటి ధర్మారావు, సాంబశివరావు, రఘురామరాజు, టి శ్రీనివాసరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి శాంతి భద్రతలు దిగజారిపోతూ ఉన్నాయి. అట్లాగే
బ్రాహ్మణ సోదరుల మీద దుర్మార్గంగా వైసీపీ నాయకుల దాడులు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కొద్ది సంఘటనలు జరిగాయి. ఇవాళ మనకి లోక కళ్యాణం కోసం పౌరహిత్యం చేసేవాళ్ళు, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మరే కార్యక్రమమైనా బ్రాహ్మణ పెద్దలు లేనిదే ఆ కార్యక్రమమే ప్రారంభం కానటువంటి మనకి బ్రాహ్మణుల మీద మనకు గౌరవం ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే చినాపల్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల దొంగురు వలస గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించగా ఓ గిరిజన మహిళ తమ సమస్యలపై ప్రశ్నించింది. కొండోళ్లలానే ఉండిపోయామంది. దీనికి అప్పలనాయుడు స్పందిస్తూ ఎక్కడ ఉన్నోళ్లు అక్కడే కాక పొరుగురులో ఉంటారా, ఇదివరకు జాకెట్ ఉందా, ఓ చీర కట్టారా అని అన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నువ్వు పెళ్లి అయినప్పుడు మీ ఊరు ఎలా ఉండేది మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని ఓ యువకుడు మత్తులో స్నేహితుడిపై బీర్ బాటిల్తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నడి రోడ్డుపై వికృతంగా అరుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దుర్గాపురంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడి తల్లి జోగు జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మానునగర్ చర్చి వెనుక జోగు దుర్గారావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి 10:30 స్నేహితుడు కొప్పుల వంశీతో కలిసి చెర్రీస్ బార్ వద్ద మద్యం సేవించడానికి వెళ్లాడు. మద్యం తాగుతుండగానే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. తాగడానికి ఇంకా డబ్బు కావాలని వంశీ దుర్గారావును కోరాడు. అందుకు దుర్గారావు తన వద్ద డబ్బు లేదన్నాడు. దీంతో వంశీ బలవంతంగా దుర్గారావు జేబులు చూసి డబ్బు ఉన్నట్టు గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. మధ్య మత్తులో ఉన్న వంశీ బీరు బాటిల్తో దుర్గారావుపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా వికృతంగా కేకలు వేశాడు. సమాచారం తెలుసుకున్న సౌత్ ఏసీపీ రత్నరాజు, సూర్యారావుపేట సిఐ దుర్గారావు, క్లూస్ టీం సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వివరాలు తెలుసుకుంది. తీవ్రంగా గాయపడిన దుర్గారావును, స్వల్పంగా గాయపడిన వంశీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాలను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నిర్ణయించాయి. క్షేత్రస్థాయిలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాసంలో నిన్న రాత్రి జరిగిన 3 పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు బీజేపీ నుంచి పురంధరేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. 2 గంటల పాటు సమావేశంలో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టో రూపకల్పన, 3 పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. కోడమల్లోకి వచ్చాక కూడా రాష్ట్రంలో కొందరు అధికారులు వైకాపాకు కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు బీజేపీ నేతల దృష్టికి తెచ్చారు. అలాంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని, జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామనే భరోసాను ప్రజలకు బీజేపీ ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల సభల గురించి చర్చకు వచ్చినప్పుడు ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున రాష్ట్రంలో 3 సభలకు హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు లభించే భరోసా, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఉమ్మడిగా కరపత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం 3 పార్టీల నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైకాపా పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యం
లక్ష్యంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రచురించాల్సిన కరపత్రాలు, రూపొందించాల్సిన నినాదాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలపై సమావేశంలో చర్చించినట్లు మనోహర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 4-8 తేదీల్లో జరిగే సమావేశాల్లో అన్ని అంశాలని సమన్వయం చేసుకుని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అభివృద్ధి ధ్యేయంగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో కూటమి ప్రజల వద్దకు వెళ్తోంది. వారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామని పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థ్ గారు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు కలిసి దాదాపుగా 2 గంటలు సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున, అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని, వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారని ఆశతో పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా చాలా ప్రసిద్ధి. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో అజ్మీర్ దర్గాలో 4800 కేజీల ప్రసాదాన్ని పెద్ద గుండిగలో తయారు చేశారు. కిలోల చొప్పున బియ్యం, నీళ్లు, చక్కెర, కుంకుమ పువ్వు, పసుపు తదితరాలు వేసి ఉడికించారు. తర్వాత నిచ్చెన సాయంతో గుండిగలోకి దిగి బయటకు తోడారు. చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
नंबर भी उसका मेरे पास कोई नंबर अस्सलाम वालेकुम। हुजूर गरीब नवाज की बारगाह में ये लंगर का तोहफा पेश किया गया है। 120 मन की देग है ये, 4800 किलो इसमें मीठा चावल बनाया जाता है। जो भी दरबार गरीब नवाज में अपनी तरफ से लंगर का तोहफा पेश करना चाहता हूँ, अगर उनके कोई दरबार में पुजारी हैं, मुजावर हैं, खादिम साहब हैं, तो वो उनसे रब्ता करें, उनसे कॉन्टेक्ट। जिनके नहीं है, जो लोग नए हैं, जो लोग दरबार शरीफ में आना चाहते हैं या ऐसा देग बनाना चाहते हैं, तो वो आप डायरेक्ट हमसे कॉन्टेक्ट कर सकते हैं। सैयद नायाब हाशमी मेरा नाम है। मेरा मोबाइल नंबर 9828817229। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం, గట్టిగా గర్జించండి, మేమంతా సిద్ధమేనని పిలుపునిచ్చిన జగన్, చిన్నానను చంపారు, నాపై బురద జల్లేందుకు నా చెల్లెళ్లను తెచ్చారు అంటూ ప్రొద్దుటూరు సభలో ప్రతిపక్షాలపై మండిపాటు. ప్రజాగళం ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం, పలమనేరు, నగరి, మదనపల్లిలో సభలు, రోడ్ షోలు, ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు, అవినీతి సొమ్ముతో ఓటుకు 10,000 ఇచ్చి మోసం చేస్తారు, జాగ్రత్త అంటూ చంద్రబాబు ప్రజలకు హితబోధ. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడిన పశ్చిమ నియోజకవర్గ సీటు, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పశ్చిమ సీటు ఖరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్లో పర్యటించిన విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా బోండా ఉమా పనికిరాడు అంటూ విమర్శలు. మద్యం మత్తులో బీఆర్టీఎస్ రోడ్డులో బీభత్సం, డబ్బు ఇవ్వలేదని స్నేహితుడిపై బీరు బాటిల్తో దాడి, బాటిల్ పట్టుకొని నడి రోడ్డుపై వికృతంగా కేకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.